హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 4 కప్పుల దాకా బియ్యాన్ని తీసుకున్నానండి. వీటిని బాగా కడిగి 4-5 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. 4 కప్పుల బియ్యంకి 1 కప్పు దాకా మినపప్పు తీసుకున్నానండి. వీటిని కూడా బాగా కడిగి 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాగా కడిగి నానబెట్టుకోవాలండి సేమ్ రెండింటిని కూడా. అదేవిధంగా ఇందులో నేను అటుకులను తీసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు మిగిలిన బియ్యం తీసుకోవచ్చు, అప్పుడే వండిన బియ్యం కూడా తీసుకోవచ్చు, అన్నం తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, అటుకులను మీరు 4-5 గంటల సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేసుకొని ఒక 5 నిమిషాల ముందు ఇలా నానబెట్టుకొని కడిగేసుకొని వీటిలో వేసుకుంటే సరిపోతుంది. మినపప్పు బియ్యంలో వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే సపరేట్గా కూడా వీటిని మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే మొత్తం ఇలాగ కలిపి పట్టుకోవచ్చు మిక్సీలో. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా బియ్యాన్ని వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, బియ్యం ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా పట్టుకుంటే దోశలు అనేటివి బాగా వస్తాయి. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. బాగా పులుసు పడుతుంది. మీరు కావాలనుకుంటే మొత్తం పిండిని కూడా వేసుకోవచ్చు, లేకుంటే అంత అవసరం లేదు మనకు అనుకుంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనే కొంచెంగా పిండి వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా జారుడుగా ఉంటే దోశలు వేసుకోవడానికి రెడీగా ఉంటుందండి. ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ పైన పెనం పెట్టి బాగా వేడి అవ్వనివ్వాలి. తర్వాత కొంచెంగా పిండిని తీసుకుంటూ మధ్యలో వేసి ఇలా లాగుతూ దోశ పెనం మొత్తం అయ్యే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, దానిపైన నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దోశను ప్రిపేర్ చేసుకోవాలి. కాసేపు వేడి అవ్వనివ్వాలి. ఇక్కడ చూడండి, నేను కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ కారాన్ని ఇలా దోశ మొత్తం అయ్యే విధంగా రాసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏదైనా ప్రిపేర్ చేసుకొని ఉంటే అది వేసుకోవచ్చు, లేకుంటే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కమెంట్ చేస్తాను. ఈ విధంగా దోశ మొత్తం కూడా కారాన్ని ఈ విధంగా రాసుకోవాలి. కొంచెం వేడి అయ్యాక అదేవిధంగా మసాలాను కూడా ఈ విధంగా మధ్యలో పెట్టి ఒక స్పూన్ సహాయంతో కొంచెము దోశ మధ్యలో పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. అంతలోపల దోశ కూడా బాగా వేగుతుంది కింద. ఈ విధంగా మసాలాను మధ్యలో పెట్టి దోశను తీసివేయాలి. బాగా వేగిందండి, చాలా బాగా వేగింది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇంకోటి మీకు అదే విధంగా చూపిస్తాను. దోశను ఎలా ప్రిపేర్ చేయాలో మధ్యలో పిండి పెట్టి లాగుతూ మెల్లగా పెనం మొత్తం కూడా దోశని ఈ విధంగా వేసుకోవాలి. దానిపైన ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను. ప్లెయిన్ దోశ అనేది చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పుతూ రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. మీకు క్రిస్పీగా రావాలనుకుంటే దోశలు ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా ఈ దోశ కూడా రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్లెయిన్గా వేసి చూపిస్తున్నానండి. కావాలనుకుంటే మీకు ఇంకో వీడియోలో కూడా చేసి చూపిస్తాను. ఏ విధంగా ఏం వేసి చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, బబుల్గా ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా పెనం మీద ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో పిండిని వేసుకోవాలి.
పిండిని వెడల్పు చేయకుండా అదే విధంగా వదిలేసిన ఉతప్పం అనేది రెడీ అవుతుందండి. ఫస్ట్ టైం దోశలు చేసే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉతప్పం వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. వీటిని కూడా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు దోశలన్నీ కూడా వేడివేడిగా రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా మసాలాతో, చట్నీతో, సాస్తో ఈ విధంగా కూడా సర్వ్ చేసుకొని తినేయవచ్చు. మా ఛానల్కి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ముందుగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇంతకీ దోశలు ఎలా వచ్చాయో లైక్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకొక కొత్త రెసిపీతో, ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ.